ఒకడు మాటలతో వేధిస్తాడు, మరొకడు ఫోన్లో వేధిస్తాడు, ఇంకొకడు వీడియో కాల్స్ చేసి కాల్చుకు తింటాడు, మరో ప్రబుద్ధుడు ఏకంగా హోటల్కు పిలిపించుకుంటాడు. అసలు ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇదేనా మీరు చేసే ప్రజాసేవ? ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది? కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలో గెలిచాడు. అంతకుముందు వైసీపీలో ఉన్నాడు. గెలిచాక ప్రజల్లో నిలిచాక ఏం చేయాలి? ప్రజల బాగోగులు చూసుకోవాలి, సంక్షేమం అందేలా చూడాలి. కానీ ఈ ప్రబుద్ధుడు చేసిందేంటి? తోటి నాయకురాల్ని లోబర్చుకోవడం, హోటల్కు పిలిపించుకోవడం, అడ్డమైన పనులు చేయించుకోవడం. ఆదిమూలం అరాచకాలు ఎక్కువ అవడంతో వీడియోలతో సహా ప్రజల ముందు పెట్టింది ఆ బాధితురాలు. ఇప్పుడు ఆధారాలు కూడా ఉన్నాయి, చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రశ్నిస్తుంది ఆమె. నన్ను ఉన్నట్లుండి ఓ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109, జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉన్నింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అయితే తనపై జరిగింది అంతా కుట్రే అంటున్నారు ఆదిమూలం. వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తున్నా తప్పు లేదనడం ఆయనకే చెల్లింది. సరే, కాసేపు ఇష్టపూర్వకంగానే ఇద్దరు కలిశారనుకుందాం. మీకు ఓ కుటుంబం ఉంది కదా, మరి దాని గురించి ఆలోచించారా? అది అనైతికం అని మీకు అనిపించలేదా? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కార్యకలాపాలు మీకు తప్పనిపించలేదా? చేయకూడదన్న ఇంగిత జ్ఞానం లేదా? విచక్షణ అనేది ఒకటి ఉండాలి కదా. దాన్ని మర్చిపోతే మీకు సాధారణ మనుషులకు తేడా ఏముంటుంది? ఆదిమూలం విషయంలో మరింత లోతుల్లోకి వెళ్ళడం లేదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం నిత్యం వేధిస్తోంది. రోల్ మోడల్గా ఉండాల్సిన రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఇంత రోతగా ఎందుకు మారుతున్నారు? ఓ గోరుంట్ల మాధవ్, ఓ అనంతబాబు, ఇప్పుడు ఆదిమూలం. ఇందులో మేము పార్టీలను లాగడం లేదు. పార్టీలతో సంబంధం లేకుండా ఆ దరిద్రమైన పనులు చేసేవారు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు. వీరంతా పొద్దున్న లేస్తే ఖద్దరు బట్టలు ధరించి ప్రజల్లో తిరిగేవారే. మీకోసం మేమున్నామంటూ భరోసా కల్పించేవారే. మరి మీరు కల్పించే భరోసా ఇదేనా? మీరిచ్చే అభయం అదేనా? మీ చూపే వంకర అని తెలుస్తుంది కదా. అసలు రాజకీయ నేతలు తెల్లటి బట్టలు ఎందుకు వేసుకుంటారో తెలుసా? తెలుపు అంటే స్వచ్ఛతకు సింబల్. అందుకే తెలుపు బట్టలు వేసుకుని మేము కూడా అంత స్వచ్ఛంగా ఉంటామని చెప్పడం. కానీ మీరు చేసే ఇలాంటి పనుల వల్ల ఆ తెలుపు కాస్త బురద పులుముకొని నలుపుగా మారిపోతుంది. ఇలాంటి ఘటనల తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఇప్పుడు బయటపడ్డ ఈ మగ మహారాజులు కొందరే. ఇలాంటి ఆణిముత్యాలు ఇంకెన్నున్నాయో? వీరి చేతుల్లో పడి చితికిపోతున్న మహిళలు ఇంకెంతమంది ఉన్నారు? ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవరిని మోసగించనని. ఆనాడు అలిశెట్టి రాసిన కవితలు వీరి గురించే అనిపిస్తుంది. వీరి వెధవ వేషాలను చూస్తుంటే ఇలాంటి పనులు చేస్తూ ప్రజాసేవ చేస్తున్నామని కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఈ నేతలే తేల్చుకోవాలి. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో దరిద్రం. వారి గురించి చెప్పుకోవడం మన దౌర్భాగ్యం. తప్పదు, ఎందుకంటే వీరున్నది ప్రజా జీవితంలో. ఇలాంటి కలుపుని ఏరేయకపోతే ప్రజాస్వామ్యం అనే పంట దెబ్బతింటుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మాకు తప్పదు. అందుకే కష్టమైనా, నష్టమైనా, చూడగలిగినా, చూడలేకపోయినా ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు మీకు చెప్పక తప్పడం లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.